నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే. ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కూడా అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే నెక్స్ట్ 2029లో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తామంటున్నాడు. మరి అసలు ఇది ఎంతవరకు వాస్తవం? దాని వెనుక నిజాలేంటి, కారణాలేంటి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఏంటి సార్ దీని వెనుక కారణాలు ఏంటి అసలు? అమరావతి రైతులు ఆయన దగ్గర నిన్న కలిశారు కదా. కొంతమంది రైతులు 30 మంది కలిశారు. వాళ్ళు పినమాక, ఉండవల్లి, ఇంకా నేలపాడు 4-5 గ్రామాల రైతులు కలిశారు. మొత్తం 35,000 ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్లో 29 గ్రామాల వాళ్ళు ఇచ్చేశారు. ఇంకా కొద్ది ల్యాండ్సే మిగిలినాయి అనమాట. అవి ఏంటంటే అవి హైవే పక్కన ఉన్నాయి, పాత హైవే పక్కన ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్లో. అవి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ల్యాండ్స్, విజయవాడ దగ్గరలో ఆల్రెడీ ఉన్నాయి కదా. అందుకని వాళ్ళు అసలు ఫస్ట్ 2015 నుంచినే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల, అట్లాగే అట్టు పెట్టేశారు. తర్వాత 2019, 2024 మధ్యలోనేమో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు అసలు అప్పుడు ఏం టచ్ చేయాల. ఇప్పుడు ఏంటంటే రోడ్స్కి అడ్డం వస్తున్నాయి, అక్కడక్కడ 1 ఎకరము 2 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అడ్డం వస్తున్నాయి. మెయిన్ గ్రోత్ అంతా అయిపోతుంది అనమాట. అందుకని వాళ్ళని గవర్నమెంట్ చాలా వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది, పెనుమాకాళ్ళని, ఉండవల్లాలని. కానీ వాళ్ళు ముందుకు రావట్ల సమీకరణకి. అందుకని నోటిఫికేషన్ ఇచ్చారు సేకరణకి. అందుకని రైతులందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు అనమాట. మొత్తం వాళ్ళ మీటింగ్ అంతా నేను వీడియో చూసా. అది చాలా నవ్వించేటట్టుగా ఉందన్నమాట మీటింగ్. ఎవరన్నా హాస్య సినిమా ఏదైనా ఉంటుంది కదా, నవ్వించే సినిమా, ఆ సినిమా బదులు ఇది చూస్తే అందరు చక్కగా నవ్వుకోవచ్చు అనమాట. ఆయన చెప్తాడు, 3 సంవత్సరాల తర్వాత మనమే వస్తాం 2029లో, మీకు ల్యాండ్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, ఈ లోపు లీగల్ ఫైట్ చేద్దాం, ఒక లీగల్ టీంని పెడతాను, మీకు అన్నీ నేను మొత్తం హెల్పింగ్గా ఉంటాను, మీకు ఏం భయం లేదు అని చెప్పి పంపించేశాడు. ఆయన పంపించిన 1 రోజులోనే ఎవరైతే ఆ రైతులు వచ్చారో వాళ్ళల్లో ఒకళ్ళు 20 ఎకరాలు భూ సమీకరణకి గవర్నమెంట్కి ఇచ్చేశారు, అమరావతికి. ఆ నెక్స్ట్ డేనే ఇచ్చేశారు అనమాట. అంటే ఆయన మీటింగ్లో వాళ్ళకి నమ్మకం కుదరలా. అవును. ప్లస్ ఆయన ఏమంటాడు, ఇదెందుకు అమరావతి ఎందుకు, అమరావతి ఇవాళైనా సరే చెబుతున్నానని మళ్ళా మావిగానంట మొదలుపెట్టాడు అనమాట. మరి ఆయన అహంకారంగా ఉన్నాడా, బాధ్యత లేకుండా ఉన్నాడా, నా మాటే చల్లాలని చెప్పుకుంటున్నాడా? అది అసలు చాలా వింత ధోరణి, విపరీత ధోరణి. అసలు మావిగాన్ అనేది అసలు అది రాజధాని కింద రాదు, అది ఒక గ్రోత్ కారిడార్ అంటాడు. గ్రోత్ కారిడార్లో నువ్వు ఏం కడతావో చెప్పడు. అన్ని కన్స్ట్రక్షన్స్ అమరావతిలో జరిగిపోతున్నాయి. ఆల్రెడీ సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు పనిచేస్తున్నాయి. లాస్ట్ 10 years నుంచి అక్కడే పనిచేస్తున్నారు. ఇప్పుడు కట్టేది మహానగరం, రాజధాని నగరం ఆల్రెడీ ఉంది. రాజధాని నగరం కోసం 35,000 ఎకరాలు తీసుకున్నారు. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, మీకు ప్లాట్స్ అన్ని సౌకర్యాలతో ప్లాట్స్ ఇస్తామని వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ 35,000 ఎకరాల్లో ప్లాట్లు వేస్తున్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్. దానికి అన్ని సౌకర్యాలతో, రోడ్లు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అంత చక్కగా నీట్గా చేసుకుంటూ వెళ్తున్నారు రైతుల కోసం. మరి వాళ్ళు అగ్రిమెంట్ అయ్యారు కదా, వాళ్ళ ఎప్పుడో తాత ముత్తాతల నుంచి ఉన్న ల్యాండ్ వాళ్ళకి త్యాగం చేసినప్పుడు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేదాని ప్రకారం ఏంటి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టండి, ఏదో 400 ఎకరాలు తీసుకుని హైవేకి అటు ఇటు కట్టేయండి అంటాడు. అసలు ఏం కట్టాలో చెప్పడు. ఆల్రెడీ పరిపాలన 10 ఏళ్ల నుంచి జరుగుతుంది అమరావతిలో. ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరం కోసం నిర్మాణం జరుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే రైతుల కోసం, రిటర్నబుల్ ఫ్లాట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా జరుగుతుంది, రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఆయన ప్రకారం ఏంటంటే రైతులకు ఏమి ఇవ్వకూడదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే చేయకూడదు. మొత్తం అసలు 10,000 కోట్లు అవుతుంది. ఏది? అసెంబ్లీ 5 ఐకానిక్ టవర్స్, ఒక సెక్రటరియట్ ఐకానిక్ టవర్స్ 5, అసెంబ్లీ 1, హైకోర్టు 1, మొత్తం కలిపిన 10,000 crores అవ్వదు. అదేంటంటే ప్రపంచ స్థాయి లెవెల్లో ఐకానిక్ టవర్స్ కడదామనే ఉద్దేశంతో కడుతున్నారు.
అసలు ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి తీసుకోవట్లా. అన్ని వరల్డ్ బ్యాంకు డిఫరెంట్ బ్యాంక్స్ జేడీబీ ఇవన్నీ తీసుకుంటున్నారు. అవన్నీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్. ప్లస్ మనం అగ్రిమెంట్ రైతులకు అయినప్పుడు రైతులకు ఎట్లా అన్యాయం చేస్తావు? రైతులను వదిలేస్తారా? దగ్గర 40,000 కోట్ల రూపాయలు అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మిగతా 1,500 కిలోమీటర్లు రిటర్నబుల్ ఫ్లాట్స్ రోడ్స్ అనమాట. మరి వాటన్నిటికీ రోడ్స్ వేయాలి కదా. రోడ్స్ వేయాలి, డ్రైనేజ్ కావాలి, డ్రింకింగ్ వాటర్ సరస్సులు కావాలి, తర్వాత ల్యాండ్స్కేపింగ్ కావాలి, మళ్ళీ ఇప్పుడు కొండవీటి వాగు కానీ, పాలవాగు కానీ, గ్రావిటీ కాలువలు కానీ ఇవన్నీ నీట్గా కట్టాలి, వాటి మీద బ్రిడ్జిలు కట్టాలి. ఒక సిస్టమేటిక్గా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నారు అక్కడ. నువ్వు చెప్పేదానికి ఆల్రెడీ ఉంది. మావిగన్ అనేది నీ వర్డ్ ఎందుకో పెట్టుకున్నావో తెలియదు కానీ విజయవాడ, గుంటూరు, మంగళగిరి 3 కార్పొరేషన్స్, ఆ 3 మహానగరంగా ఉంది. ఇప్పుడు విజయవాడ కానీ, గుంటూరు కానీ, మంగళగిరి కానీ కంజెస్టెడ్ ప్లేసెస్. అక్కడ నూతన నగరం నిర్మిస్తే కుదరదు అనమాట. నూతన నగరం అంటే వరల్డ్ క్లాస్లో ఉండాలి, ట్రాఫిక్ ఉండకూడదు, అందరికి సౌకర్యవంతమైన జర్నీ ఉండాలి. అద్భుతమైన నగరాన్ని నిర్మించినప్పుడు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దాన్ని గౌరవించాలి. నువ్వు అపోజిషన్గా కూడా నువ్వు కూడా సపోర్ట్ చేయాలి. ఎవరి మీద దాని బడ్డెని పడదని చెప్తున్నారు కదా. నువ్వు అసలు ఏం కట్టాలో చెప్పకుండా మావిగాన్ అంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి కూడా మావిగాన్ అంటే ఈ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేవు. అసలు ఆయన ముఖ్యమంత్రి ఎందుకు ఓడిపోయాడో అతను పరిశీలించుకోవట్లా, సమీక్షించుకోవట్లా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు 164 మంది గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఎట్లా ఏర్పరిచారు? అమరావతి అనేది ఏకైక రాజధాని, ఏకైక రాష్ట్రానికి ఒకే రాజధాని అనే స్లోగన్తో ఎలక్షన్స్కి వెళ్ళారు. ప్రజలందరూ అమరావతి రాజధాని కావాలన్నారు. ప్రజల అభిష్టం మేరకు నువ్వు ప్రజల కోసం నువ్వు పరిపాలించేది. ప్రజలు ఏం చెప్తే ప్రజల అభిష్టం మేరకు పరిపాలించాలి. నువ్వు అలాంటిది ప్రజలకు అమరావతి కావాలంటే నీకు అమరావతి అనే పదం పలకటమే ఇష్టం లేక మావిగాన్ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉందని చెబుతా. అవి ఉంది లేదని ఎవరన్నారు? అదంతా అమరావతి కిందే వస్తాయి అనమాట. అవి గుంటూరు స్టేషన్ కానీ, విజయవాడ స్టేషన్ కానీ, మంగళగిరి స్టేషన్ కానీ 3 అమరావతిలోనే ఉంటాయి. ఇదంతా మహానగరం. మహానగరంలో ఇది నూతన నగరం. హైదరాబాద్లో సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఎట్లా నిర్మాణం జరిగిందో అమరావతి నిర్మాణం కూడా అలాగే జరుగుతుందన్నమాట. అది ఎవరి మీద బడ్డెన్ లేకుండా. అలాంటి దానికి నువ్వు రైతులు వస్తే నేను 3 సంవత్సరాల తర్వాత నేను అధికారంలోకి వస్తే మీ ల్యాండ్స్ ఇస్తాను అంటున్నాడు కదా. అధికారంలోకి వచ్చేది 3 సంవత్సరాలు. ఒకవేళ గెలిస్తే ఈ 3 సంవత్సరాల్లో మొత్తం నిర్మాణం అయిపోతుంది అక్కడ. మా రైతులందరి దగ్గర భూ సమీకరణ, వాళ్ళు కనుక భూ సమీకరణ ఇవ్వకపోతే భూసేకరణ ద్వారా తీసుకుంటారు. వాళ్ళని ఒకవేళ కన్విన్స్ చేస్తే వాళ్ళు భూ సమీకరణకి ఇవ్వచ్చు. వాడు నేలపాడు ఆయన వెళ్ళి ఇచ్చేసాడు కదా, అటు మిగతా వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోద్ది. ఉండవల్లి, పెనుమాకు కూడా అయిపోయిన తర్వాత ఇంకా 3 సంవత్సరాల తర్వాత నువ్వు రిటర్న్ ఏమిస్తే అక్కడ ఏమి ఉండదు. అంత స్ట్రక్చర్ అంతా అయిపోతుంది. ఎవరు బిల్డింగ్లు వాళ్ళు కట్టుకుంటారు. అంత ఇవ్వటానికి నువ్వు 3 సంవత్సరాల దాకా ఆగుతుందని ఆయన ఉద్దేశం. అది ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్కి, సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డం వచ్చినాయి కొన్ని ల్యాండ్స్ అక్కడక్కడ, వీడియోస్ చూసుంటారు. అప్పుడు అవన్నీ కనుక చాలా నిదానంగా చక్కగా కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఎప్పుడో నోటిఫికేషన్ ఇవ్వాల్సింది సేకరణకి, ఇప్పుడు ఇస్తున్నారు. ఎందుకంటే అది ఎమర్జెన్సీ. ఆ రోడ్స్ అన్ని లేకపోతే ఉపయోగం ఉండదు అనమాట మిగతా రైతులకి. నువ్వు ఇవాళ రైతులందరికీ నేను మేలు చేస్తాను, రైతులకి అందరికి రిటర్న్ ఇస్తున్నాను అంటున్నావు. 5 సంవత్సరాల పాటు 1631 రోజులు వాళ్ళు నిరసన తెలియజేస్తే ఒక్కరోజన్నా ఒక్క రైతుని పిలవలేదు. పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారు. మహిళని చూడకుండా కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టించారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు పాదయాత్ర చేస్తే పాదయాత్రలో ఇబ్బందులు పెట్టి రైతులు అనే వాళ్ళని ఒక్కరోజన్నా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కరోజు కూడా రైతులు అనేవాళ్ళు శత్రువులాగా చూసేవాడు. ఇవాళ రైతులు ఏదో ఒక 20 మంది రైతులు వచ్చి ఆయన కలవంగానే నేను రైతులకి నేను ఇచ్చేస్తానని ఆయన ఇచ్చేదాకా ఎక్కడుంటుంది? అక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోద్ది 3 సంవత్సరాల్లో. అవన్నీ జరిగేవి కాదు, పెట్టేవి కాదు. ఒకవేళ నిజంగా రైతులకు ఆయన న్యాయం చేయదలుచుకున్నాడు అనుకోండి, వాళ్ళ కోరికలన్నీ చెప్పారు. చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గ్రామాల రైతులు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ డిమాండ్స్ ఇవి, వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే చేయండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇది 1000 రెసిడెన్షియల్కి 250 కమర్షియల్కి ఇచ్చారు కదా, ఏమన్నా ప్యాకేజ్ కొంచెం పెంచడానికి చూడండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అని సీఎంని కలవచ్చు ఆయన. అంతేగాని నేను 3 సంవత్సరాల తర్వాత నువ్వు అధికారంలోకి వస్తావో రావో తెలియదు, 3 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఫ్లాట్స్ ఇస్తానంటాం, అదంతా హాస్యాస్పదంగా ఉంది. అక్కడ అదే సందర్భంగా మావిగానని మళ్ళీ మెన్షన్ చేయటం, మావిగాన్లో ఏం కట్టాలో తెలియదు. అసలు ఏం కడతారా? ఇప్పుడు 400 ఎకరాలు తీసుకోవాలంటాడు.
ఇప్పుడు ఉన్న హైవే పక్కన ల్యాండ్సే ఉండవల్లేను పెనుమాక, ఆ ల్యాండ్సే రైతులు ఇష్టం లేదు. అవును. ఇప్పుడు హైవే పక్కన ఇంకా ఫర్టైల్ ల్యాండ్స్ ఇంకా కాస్ట్లీ, మరి ఆ ల్యాండ్స్ ఎవరిస్తారు? అసలు ఏం కట్టదలుచుకున్నావు? అవును. ఆల్రెడీ ఆఫీసులన్నీ గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. విజయవాడ సిటీలో ఉన్నాయి అన్ని ఆఫీసులు, స్టేట్ లెవెల్ ఆఫీసులు అన్నీ, సిటీ కానీ R&B కానీ అన్ని కార్పొరేషన్ ఆఫీసులు కానీ విజయవాడ నిండా ఆఫీసులే ఉన్నాయి అన్నమాట. అది ఆల్రెడీ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్యాపిటల్. అవును. ఇవాళ నువ్వు గ్రోత్ కారిడార్ అని చెప్పుందాంటో నువ్వు ఏం కట్టదలుచుకున్నావో చెప్పడం. ఒట్టి ఆ సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు అవి ఎక్కడ కట్టినా ఒకసాటే కదా కట్టాల్సింది. హైవే కట్టి ఇటు ఎక్కడ మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా కడతారు అవి. అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు 70 కిలోమీటర్ల లెంత్లో కడతారా వాటిని? అసలు ఏం కడతానో చెప్పకుండా ప్రజలు కన్ఫ్యూజన్లో పెట్టి ఒక విపరీత ధోరణి, వింత ధోరణి, అసలు మాటలకు అనివిగానే ఉందా అని ఏమన్నా అనాలంటే మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, కనీసం కొంతమందిని నా మీద ఎందుకు వద్దంటున్నారు మావిగాని అనేది ఒక్కసారి కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ కూడా ఇదే స్లోగన్తో కనుక ఆయన ఎలక్షన్స్కి వెళ్తే ఆ వచ్చిన 11 సీట్లు కూడా రావన్నమాట. అందుకని రైతులు కూడా ఒకసారి రియలైజ్ అవుతున్నారు, ఒక్కొక్క రైతు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కేవలం ఆ రైతులు, ఉండవల్లి రైతులు, పెనుమాక రైతులు వస్తాం వల్ల అది ఒక ఆశ సినిమా లాగా ఉంది, కానీ దాంట్లో సీరియస్నెస్ ఏమీ కనపడలేదన్నమాట. చక్కగా రైతులందరూ ఒక్కొక్కళ్ళు గవర్నమెంట్తో చక్కగా డిస్కస్ చేసుకుని, గవర్నమెంట్ ఏమి హార్ష్గా లేదు, వాళ్ళ కోరికలన్నీ తీర్చిన తర్వాత చక్కగా అమరావతి అంతా ఈ 3 ఏళ్లలోనే పూర్తి అయిపోద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. థ్యాంక్ యూ సార్. నమస్తే.